స్వప్నంలో మహాలక్ష్మి దర్శనమిచ్చి, నేను ఈ ప్రాంతంలో వెలవేసి మీ రక్షణగా ఉంటాను అని వరమిచ్చిందని కథనం ఉంది. సుమారు 1912లో ప్రాంతంలో విశాఖపట్నం పాత బజార్ ప్రాంతంలో ఒక వృక్షం క్రింద అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమైందని చెబుతారు. ఆ విగ్రహాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి చిన్న మందిరాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆ మందిరం పెద్ద ఆలయముగా అభివృద్ధి చెందింది. అమ్మవారికి ముఖ్యమైన ఉత్సవం మార్గశిర మాసంలో జరుగుతుంది. ఈ నెలలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్గశిర శుక్రవారాలు, గురువారాలు ఎంతో విశిష్టమైనవి. ప్రత్యేక అలంకారాలు, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు, అన్నదాత కార్యక్రమాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు దీపారాధన చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. భక్తులకు నమ్మకం ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, వ్యాపారులకు అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ కలహాలు తొలగుతాయి, వివాహాలు సఫలంగా జరుగుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే కనకవర్షం కురుస్తుందని విశ్వాసం ఉంది. ఆలయం ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు దర్శనమిస్తుంది. విశాఖపట్నం నగరానికి తల్లి వంటి రక్షక దేవతగా వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు లక్షలాది మంది భక్తుల హృదయాల్లో నివసిస్తున్నారు. మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలు ఆమె మహిమను ప్రపంచానికి చాటుతున్నాయి. ఆమె ఆశీస్సులతో భక్తుల జీవితాలు ఐశ్వర్యం, ఆనందం, శాంతితో నిండాలని కోరుకుందాం.